ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అణిశుద్ధి కేంద్రాలే టార్గెట్ గా ఐడిఎఫ్ అటాక్స్. అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ పై దాడులు. అంతకు ముందే ప్రజలకు సూచన. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఇరాన్లోని న్యూక్లియర్ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది. ఇప్పటికే టెహ్రాన్ లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడుతోంది ఇజ్రాయిల్. తాజాగా అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ను టార్గెట్ చేసిన ఐడిఎఫ్ అక్కడి ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఓ పోస్టు పెట్టడం గమనార్హం. ఆ తర్వాత కాసేపటికే దాడులకు దిగింది. దీంతో ఆ ప్రాంతమంతా బాంబుల పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపాన్ని దాలుస్తోంది. ఇరు దేశాల మధ్య దాడులు ప్రతి దాడులతో పశ్చిమాసియా మండిపోతోంది. ఏ క్షణాన ఏ ప్రాంతం బూడిదవుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇరాన్ అణ్వాయుధ సంపత్తిని నిర్వీర్యం చేయడమే టార్గెట్ గా ఇజ్రాయెల్ భీకర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అణుశుద్ధి కేంద్రాలను ఐడిఎఫ్ ధ్వంసం చేసింది. అంతటితో ఆగకుండా అణు బాంబుల తయారీలో టెహ్రాన్ కు ఎలాంటి అవకాశం లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం తాజాగా అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ ప్రాంతాన్ని టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టింది. ప్లాంట్ శాటిలైట్ చిత్రాన్ని కూడా పోస్టు చేసి వార్నింగ్ ఇచ్చింది. ఈ పోస్టు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ పై వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్. అయితే ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి రేడియేషన్ లీకేజ్ లేదని సమాచారం. అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ టెహ్రాన్ కు నైరుతి దిశగా సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని న్యూక్లియర్ రియాక్టర్లను చల్లబరచడానికి వినియోగిస్తుంది ఇరాన్. అయితే ఈ ప్రాసెస్ లో ఉప ఉత్పత్తి అయినటువంటి ప్లూటోనియం అణ్వాయుధాల తయారీలో ఉపయోగిస్తారు. అంటే శుద్ధి చేసిన యురేనియం లేకుండానే అణ్వాస్త్రాలను డెవలప్ చేస్తుంది. ఇక 2015లో ప్రపంచ దేశాలతో కలిసి ఇరాన్ అణు ఒప్పందంపై సంతకం చేసింది. దానికి అనుగుణంగానే 2019లో హెవీ వాటర్ రియాక్టర్ సెకండరీ సర్క్యూట్ ను మొదలుపెట్టింది. గతంలో ఈ రియాక్టర్ ను రీడిజైన్ చేయడానికి బ్రిటన్ సాయం అందించింది. ఈ క్రమంలోనే ప్లూటోనియం ఉత్పత్తిని పరిమితం చేసేలా నిర్మించేందుకు సన్నాహాలు జరిగాయి. అయితే ఇరాన్ మాత్రం దీనికి విరుద్ధంగా ప్లూటోనియం ఉత్పత్తిని భారీగా పెంచుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నార్మల్ గా ఇటువంటి కార్యక్రమాలపై ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ నిఘా ఉంటుంది. కానీ ఇరాన్ ఆంక్షల నేపథ్యంలో అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ కేంద్రం సామర్థ్యాలపై ఎలాంటి అంచనాలు లేవని సమాచారం. ఇక తాజాగా ఇజ్రాయెల్ సైన్యం ఈ రియాక్టర్ నే టార్గెట్ గా దాడులు చేయడం కూడా గమనార్హం. మరోవైపు ఇరాన్ కూడా దాడి తీవ్రతను పెంచేసింది. బాలిస్టిక్ మిసైళ్లతో ఇజ్రాయెల్ కు విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఈ క్రమంలోనే చేసిన క్షిపణి దాడిలో బీర్షేవాలోని సోరోకో ఆసుపత్రి ధ్వంసమైంది. ఈ మిసైల్ నేరుగా ఆ హాస్పిటల్ ని ఢీకొట్టడంతో భవనం నేలమట్టమైంది. పేషెంట్లు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పాటు టెల్ అవీవ్, రమత్ గాన్ మరియు హ్యూలోన్లలో కూడా క్షిపణి దాడులు జరిగాయి. ఇరాన్ తాజా అటాక్స్ ను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ బాటం లైన్ దాటిందని, దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని స్పష్టం చేసింది. అమాయక పౌరులు ప్రాణాలను రక్షించే వైద్య సిబ్బందే టార్గెట్ గా ఇరాన్ ఉద్దేశపూర్వకంగా అటాక్స్ చేస్తుందని ఇజ్రాయెల్ మండిపడుతోంది.